హాయ్ అండి అందరికీ. ఈరోజు బెల్ రైస్ బ్యాగ్లో ఇన్స్టెంట్ బిర్యానీ ప్యాక్ ఫ్రీగా వచ్చింది. దీంతో ఈరోజు హోమ్ స్టైల్ చికెన్ మసాలా రైస్ ప్రిపేర్ చేయాలని డిసైడ్ అయ్యాను. దీనికి కావాల్సిన పుదీనా అండ్ కొత్తిమీరని ఇప్పుడు నేను కట్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు మసాలా రైస్ తాలింపుకు 2 ఉల్లిపాయలను 10 పచ్చిమిర్చిని తీసుకొని ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిను మధ్యకి చీల్చుకొని కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ఉడకడానికి సరిపోయే పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇది కాస్త మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిపోయండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు మసాలా కారం, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కాస్త కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల గరం మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందు కట్ చేసుకున్న పుదీనాను కడిగేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను వేసుకొని అడుగు పట్టకుండా కాస్త కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొదట 1 స్పూన్ సాల్ట్ వేసాను కదండి, ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కలిపేసి మూత పెట్టుకోవాలి.
బిర్యానీ ప్యాక్ని ఓపెన్ చేస్తే 2 గ్లాసుల రైస్ వచ్చిందండి. దానికి అదనంగా నేను నార్మల్ రైస్ 1 గ్లాసు కలుపుకొని ఇవి 2 రైసులను కలిపి ఈ చికెన్లో వేస్తున్నాను. ఈ 3 గ్లాసుల రైస్కి గాను నేను 1/2 కిలో చికెన్ వేసాను. ఇప్పుడు బియ్యం ఏదైతే గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా వేయాలండి. 3 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాము. 7 గ్లాసులు ఎందుకు అంటే మనం రైస్ కనుక కడిగి నానబెడితే కనుక 6 గ్లాసులు సరిపోతుంది. బట్ మనం కడిగి నానబెట్టింది కాదు కదా, ఇది ఇన్స్టెంట్ రైస్ అవ్వటం వల్ల కడిగి నానబెట్టడానికి అవ్వదు కాబట్టి 7 గ్లాసులు వాటరు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపి 70% వరకు మూత పెట్టుకొని ఉడికించాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మూత పెట్టేయాలండి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని కొత్తిమీర తరుగును వేసుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టి ఉడికించాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి అడుగు పట్టకుండా కలుపుకొని చివరిసారిగా మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్ ఇది చూడండి, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేయాలండి. ఇప్పుడు రైతా కోసం 2 ఆనియన్స్ తీసుకొని చక్రాల్లా కట్ చేసుకోవాలండి. ఇందులో కొన్నిటిని ఆనియన్ స్లైసెస్ కింద ఉంచేసుకొని మిగతా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీరని కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు చిన్న సాల్ట్ వేసుకొని పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. రైతా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, మా వేడి వేడి హోమ్ స్టైల్ చికెన్ మసాలా రైస్ రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.